సేఫ్ గేమ్ ఆడుతున్నారా ఇమాన్యుల్ గారు ఏమన్నా? ఎప్పుడైతే ఆది గారు ఎంటర్ అయ్యి చెప్పారు 1-1 2-2 అని, ఎప్పుడైతే హింట్ ఇచ్చారో అప్పటి నుంచి తనలో జెన్యునిటీ కొంచెం తగ్గింది. తనుజని టార్గెట్ చేయడం మొదలు. ఓకే. ఇమాన్యుల్ గారు తనుజని టార్గెట్ చేస్తున్నారా కొంచెం. సో మన రీతు పవన్ బాండింగ్ ఎలా ఉంది? అంటే రీతుతో ఎవరు కనెక్ట్ అయినా అలాగే ఉంటుంది, పవన్ అనే కాదు. ఎందుకు అట్లా? రీతు క్యారెక్టర్. ఓకే మేడం, టైటిల్ ఎవరు గెలుస్తారు మేడం? నాకు తెలిసి ఎందుకు మేడం? ఇప్పటి వరకు బీబీలో ఒక అమ్మాయి గెలవలేదు. కెప్టెన్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడే గెలవలేదు అని వాళ్ళు అనుకుంటున్నారా? ఆమె క్యాపబిలిటీ కప్పుదేనా? ఆమెకి అర్హత ఉంది అన్ని విధాలు. అంటే ప్రతిదానికి ఏడుస్తుంది, ఈ గేమ్ కూడా ఎక్కువ ఆడట్లేదు, సింపతి గేమ్ ప్లే చేస్తుంది అంటే అలా ఏం లేదు, ఏం అనిపించట్లేదు. మళ్ళీ పవన్ రీతు కోసం సాక్రిఫైస్ చేశాడు కదా, అది ఎలా అనిపించింది? వాళ్ళ ఫ్యామిలీ ఫోటో వద్దని చెప్పి రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకొచ్చాడు. చెప్పాడుగా, తన కళ్ళు మూసుకుంటే తన ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది, తనకి అదంత అవసరం లేదు. ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఫోటో. మేడం, 10 వారాల తర్వాత తనుజ క్యాప్టెన్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం? ఇంకా ఎపిసోడ్ చూడలేదు, అసలు అయితే హ్యాపీ తనుజ క్యాప్టెన్ అవ్వడం. సో ఈ వీక్ గేమ్స్ జరిగాయి కదా, అందులో సుమన్ శెట్టి గారు బాక్సెస్ గేమ్లో ఆయన కరెక్ట్ అన్న కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు, మీరేమంటారు? తను స్ట్రైట్ అనేది ఒకటి మెన్షన్ చేయలేదు ఫస్ట్, కాకపోతే పెట్టడం అనేది సుమన్ గారు ట్రై చేశారు, చాలా మించి పెట్టారు. బట్ కాకపోతే తను స్ట్రైట్ గా అని చూసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు సంచాలకుగా ఫెయిల్ అయినట్టేనా పవన్ కళ్యాణ్ గారు? పవన్ ఏం చేసినా ఓకే, పవన్ నా ఫేవరెట్. పవన్ కళ్యాణ్. ఓకే. సో పవన్ గురించి ఏం చెప్తారు? పవన్ గేమ్ ఎలా ఉంది? పవన్ గేమ్ బాగుంది, పవన్ దేంట్లో అయినా చాలా బెస్ట్ ఇస్తాడు. అంటే పవన్ దిగితే ఆయనను కొట్టే వాళ్ళే లేరు గేమ్లో అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, అది కరెక్టేనా మరి? కొంచెం స్ట్రాంగ్ కదా తను గేమ్స్ లో. రీతు వల్ల కొంచెం డౌన్ అయ్యాడు, మరి రీతు వల్లనే పవన్ గేమ్ పాడవుతుందా? అంతకు ముందుండే, ఇప్పుడు అలా ఏం లేదు. ఓకే. సో టాప్ 5 అంటే ఎవరి పేర్లు చెప్తారు? టాప్ 5 అంటే నేను తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్, పవన్, రీతు. థ్యాంక్ యూ.